బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త ఏడాదిలో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. కాసేపట్లో శ్రీహరికోటలోని షార్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను ప్రయోగించనుంది. ఉదయం 10:17 రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు. షార్లోని మోటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. పిఎస్ఎల్వి రాకెట్లో ఇది 65వ ప్రయోగం. ఇక పిఎస్ఎల్వి C-62 రాకెట్ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగంలో 4 దశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన EOS-N1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. EOS-N1 ఉపగ్రహానికి అన్వేషణగా నామకరణం చేశారు. స్వదేశీ విదేశాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో నింగిలోకి పంపనుంది. రాకెట్ పైకి ఎగిరి 4 దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్ శిఖర భాగాన ఉన్న EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఇక ఆ తర్వాత 15 బుల్లి ఉపగ్రహాలను 10 సెకండ్ల వ్యవధిలో కక్షలోకి చేర్చనున్నారు. ఆ తర్వాత రాకెట్లోని 4వ దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్కు చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, మొత్తానికి కొత్త ఏడాదిలో అయితే తొలి ప్రయోగానికి అయితే ఇస్రో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బాహుబలి రాకెట్ ప్రయోగంతో గత ఏడాది ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త సంవత్సరం విజయంతో బోణి కొట్టేందుకు సిద్ధమైందని చెప్పాలి. అయితే పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-N1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రోజు ఉదయం 10:18 పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి కూడా 22:30 కౌంట్ డౌన్ అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆదివారం ఉదయం 11:45 కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. కౌంట్ డౌన్ అయిన అనంతరం ఈ రోజు ఉదయం 10:18 నింగిలోకి పంపనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాకెట్ ద్వారా 1485 కిలోలు బరువున్న EOS-A1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ విదేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఇస్రో రోదసీలోకి పంపనుంది. రాకెట్ పైకి ఎగిరే దిశలలో పూర్తి చేసుకున్న రాకెట్ శిఖర భాగాన ఉన్న EOS-N1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యవర్తన కక్షలోకి ప్రవేశపెట్టనున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం 15 చిన్న ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు 10 సెకండ్ల వ్యవధిలో కక్షలోకి చేరుకుంటాయని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాకెట్ కి సంబంధించి కూడా విజయవంతం కావాలని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే సులూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలనే చెప్పాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.